మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోనుగుంట్ల కోటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు దారుణమని వైసీపీ జిల్లా వికలాంగుల సెల్ అధ్యక్షుడు ముత్యాల పోసీ కుమార్ అన్నారు. గోనుగుంట్ల ఈశ్వరరావు జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబుకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా జుగుత్సాకరంగా ఉన్నాయని, ఆయన వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకపోతే వైసీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నిజంగా దివ్యాంగుల పట్ల గోనుగుంట్ల కోటేశ్వరరావుకు ప్రేమ ఉంటే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలుగా కావస్తున్నా నేటికి దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదని, దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు మంజూరు కాలేదని, దివ్యాంగులకు త్రీ వీలర్ స్కూటీలు మంజూరు కాలేదని, దీనిపై ఏ విధంగా స్పందిస్తారని ప్రశ్నించారు. వికలాంగుల సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని హితవు పలికారు. అందరికీ నమస్కారం అండి. జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్నటి రోజున దివ్యాంగుల మాజీ కార్పొరేషన్ చైర్మన్ గోనుగొంట్ల కోటేశ్వరరావు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారిపై, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన వాడిన భాష కానీ, ఆయన ప్రవర్తించిన తీరు కానీ, ఆయన సభ్య సమాజం తలదించుకునే విధంగా కోటేశ్వరరావు ప్రవర్తన కానీ మొత్తం దివ్యాంగుల సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ఉంది. ఆయన ఒక దివ్యాంగుడు అయి ఉండి దివ్యాంగుల సంఘాలపై ఆధారపడి గతంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చాలా సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఆయన దివ్యాంగుడై ఉండి దివ్యాంగులంటే సమాజంలో ఉన్న గౌరవాన్ని, రాజకీయ పార్టీల్లో ఉన్న గౌరవాన్ని సైతం ఆయన పోగొట్టే విధంగా ఆయన వాడిన భాష ఉంది. ఒరే ఒరే అంటూ ఆయన వాడిన పదాలు కానీ, ఆయన వాడిన భాష కానీ మొత్తం దివ్యాంగుల సమాజాన్ని తలదించుకునే విధంగా ఉంది. ఆయన వెంటనే ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారికి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయన యొక్క విధి విధానాలన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఈ రాష్ట్రం మొత్తం మీద ఆయన ఎక్కడా తిరిగే పరిస్థితి ఉండదని వికలాంగుల సెల్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను.